సో హలో గైస్, ఏపీ ట్రిపుల్ ఐటీకి టోటల్గా 75,224 దరఖాస్తులు అయితే వచ్చాయి. యాక్చువల్గా నిన్నటితో మనకి లాస్ట్ డేట్ అయితే అయిపోయింది. సో లేట్ ఫీజ్ 1000 రూపీస్ పే చేసి లాస్ట్ డేట్ అయితే నిన్నటితో అయిపోయింది. సో టోటల్గా ఏ జిల్లా నుంచి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, తెలంగాణ నుంచి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయో డీటెయిల్గా చూద్దాం. ఓకే, ఆర్జుకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపురుపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీలో ప్రవేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి అపరాధ రుసుముతో దరఖాస్తు గడువు శనివారం సాయంత్రం 5 గంటలకు ముగిసే సమయానికి మొత్తం 75,224 దరఖాస్తులు అయితే అందినట్లు సెట్ కో కన్వీనర్ ఆచార్య ఎస్ఎస్ఎస్వి గోపాలరాజు తెలిపారు. అత్యధికంగా వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి 8,885 అప్లికేషన్స్ అయితే వచ్చాయి. తర్వాత స్థానాల్లో అనంతపురం డిస్టిక్ట్. సో అనంతపురం నుంచి ఎన్ని వచ్చాయి? 7,278. ప్రకాశం నుంచి 6,562, కర్నూలు నుంచి 6,066, చిత్తూరు నుంచి 5,833, శ్రీకాకుళం నుంచి 5,758, గుంటూరు నుంచి 5,756, కృష్ణా నుంచి 5,530, విశాఖపట్నం నుంచి 5,384, తూర్పుగోదావరి నుంచి 5,263, నెల్లూరు నుంచి 4,284, విజయనగరం నుంచి 4,211, పశ్చిమ గోదావరి వెస్ట్ గోదావరి నుంచి అయితే 3,058 వచ్చాయి. సో లీస్ట్ అంటే వెస్ట్ గోదావరి నుంచి తక్కువ అప్లికేషన్స్ అయితే వచ్చాయి. ఎక్కువ అప్లికేషన్స్ కడప జిల్లా నుంచి వచ్చాయి, వైఎస్ఆర్ కడప నుంచి. అండ్ తెలంగాణ నుంచి 1,356 అప్లికేషన్స్ అయితే వచ్చాయి. ఈ నెల 18 నుంచి మీరు హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ మంత్ 26న ఎగ్జామ్ అయితే జరుగుతుంది, ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు. సో అప్లికేషన్స్ అయితే ఎక్కువ వచ్చాయి. సో కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది. మీ కట్ ఆఫ్ మార్క్స్ కూడా ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. సో ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అంటే క్యాస్ట్ వైజ్ కట్ ఆఫ్ ఎంత అని చాలామంది అడుగుతున్నారు. సో కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది గైస్. అంటే ఎంతో చెప్పలేం, కానీ లాస్ట్ ఇయర్ అనాలిటిక్స్ బట్టి చెప్పొచ్చు, కానీ సో ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేము. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 88,000 అప్లికేషన్స్ అయితే వచ్చాయి. సో ఈ సంవత్సరం 75,224 అప్లికేషన్స్ వచ్చాయి. సో కట్ ఆఫ్ అనేది చేంజ్ అవుతుంది ఖచ్చితంగా. సో మీరు మ్యాక్సిమం అంటే ఎంత తెచ్చుకోవాలో అన్నీ తెచ్చుకుంటారు ఏంటి, అంతకుమించి ఎక్కువ తెచ్చుకోరా? సో ఎక్కువ మ్యాక్సిమం మీ ఎంతవరకు తెచ్చుకోగలరో అంతవరకు తెచ్చుకోండి. ఓకే, సో మీ కెపాసిటీ బట్టి. ఓకే, సో మ్యాక్సిమం మీ బెస్ట్ అవ్వడానికి ట్రై చేయండి ఎగ్జామ్లో. సో తర్వాత చూసుకుందాం. సో అంతే గైస్, ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ టెలిగ్రామ్లో కూడా మీరు ప్రిపేర్ అవ్వండి గైస్. అనవసరమైన విషయాలు డిస్కస్ చేయడం కన్నా ప్రిపేర్ అవుతే బెటర్ కదా. సో దట్స్ ద వీడియో గైస్.